ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు వచ్చేసాం. ఏంటని చూస్తున్నారా, ఈ పెసరొడియాలండి. ఇవి కూర వండుకుంటారు. ఏ కూర అయినా ఏ వేసుకున్నా బాగానే ఉంటుంది. ములక్కాడతో ఉన్నా, వంకాయతో ఉన్నా, ఉత్తివి ఆయిల్లో ఫ్రై చేసి ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి కూర కర్రీ చేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక కామెంట్లో చెప్పండి. ట్రై చేయకపోతే కనుక వీడియో ఫుల్గా చూసేసి ఇప్పుడే మీరు ట్రై చేసేయండి. ఎలా అంటే ఫస్ట్ నైట్ నానబెట్టేసుకోవాలి పెసరపప్పు. పొట్టు పెసరపప్పు అయితే మాత్రం టేస్టీగా ఉంటుందంట. నేను మా ఇంటికాడ అయితే చేస్తున్నాను. కడిగేది మా అమ్మగారు. పెసరపట్టు బాగా తీసేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకుని ఒక 2-3 టైమ్స్ బాగా మెత్తగా బాగా గ్రైండ్ అయిన తర్వాత తీసుకుని ఒక మంచం మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేసుకుని ఈ వడియాలను చిన్న చిన్నగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్నాక అవి ఎండలో ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికి మొత్తం అన్నీ ఆరిపోతాయి. బాగా ఎండ బాగా ఎక్కువ అవ్వాల్సిన పని కూడా లేదు. నీడలో ఉన్న లోపల పెట్టుకున్నా సరే ఆరిపోతుంది అనమాట. ఎండాకాలంలో కాకుండా, ఎండాకాలంలో అయితే మాత్రం మధ్యాహ్నం వరకు అయితే మాత్రం ఆరిపోతాయి. ఎండ లేకపోతే ఒక రోజు అంతా పడుతుంది ఆరడానికి. గ్రీషు చిన్ను వ్లాగ్స్ మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి. సగం ఆరేటప్పటికి ఇలా ఉన్నాయి. మొత్తం ఫుల్గా అయిపోయేటప్పుడు ఈ కలర్లో వచ్చేస్తాయి అనమాట. ఇవి మనం తీసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని 8 కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుని ఎప్పుడైతే మన ఏ కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉన్నప్పుడు కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట.